నూనెలోకి వేసుకోవాలి. ఓకే వేస్తాను నూనెలోకి. తిరగమ్మా. ఉప్పు ఉప్పు సరిపోతుంది. చాలు. మనం ఏం తిట్టకి నీళ్ళు ఏమేము ఉప్పు కరెక్ట్ అయినా నువ్వు వేసిన ఉప్పు అవుటికే సరిపోయి లేకుంటుంది. ఉల్లిగడ్డలకి టమాటాలకి దానికి ఏమంటుకుంటుంది. ఇంట్లో కొంచెం ఉప్పు ఉన్నది కొరికి నమ్మి చూసుకో. ఇది సముద్రం చేప ఎట్లా కొంచెం ఉప్పు ఉంటుంది. సముద్ర చేపలు అయితే ఉప్పు అయినట్టు చేసుకుంటారా వంట? సరిపోలేదు అనిపిస్తుంది. నువ్వే తిన్ను ఉప్పు ఎక్కువైతే. ఉప్పు ఎక్కువైతే నువ్వు వేస్టింగ్ అడుగు కూర్చొని. సరే ఇలా తినేటప్పుడు చెప్తాలే. లేదు తినేటప్పుడు చెప్తానులే. ఏమి నేను అప్పటి నుంచి చెప్పేది ఏమి నీకు సునుకులు వస్తున్నాయనే చెప్తున్నాను. తీయాల్సిందే ఇంకా సంతంతా. కాలదు కదా. అమ్మో కాలుతుంది ఇది. నూనె వేసేది దీంట్లోకి. బేబీ బందాయిరా బందాయా వస్తుందా? సో మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. అబ్బాయి ఇంకా చాలా రోజులైంది కదండి, ఇంకా వీడియోస్ అయితే రాలేదు. కొన్ని చిన్న చిన్న పనుల వల్ల అయితే మాత్రానికి ఇంకా లేట్ అయింది. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి టైం అయితే ప్రస్తుతానికి అయితే 1:30 అయిందనమాట. ఈ టైం అప్పుడు ఎప్పుడు వంట అనేది చేయలేదనమాట. మాడ ముచ్చుకొని ఉన్నది, ఎండ ఏం లేదనుకోసని ఇంకా ఈరోజు అయితే ఎండు రొయ్యలు చేద్దాం రా వినోద్ అనుకోసని తీసుకొని వస్తున్నాను అనమాట. వినోద్ని అది కూడా మా ఇత్త బొమ్మ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేదనమాట. నీట్గా చేసి తీసుకొచ్చాను రొయ్యల్ని, ఎండు రొయ్యల్ని. ఇవి కొంచెం నీట్ చేసాక కొంచెం టైం పట్టుకుంటుంది అనమాట. అందుకోసమనే ఇంకా ఆడ కిందే అంతా నీట్ తీసుకొని వచ్చాను రొయ్యల్ని. ఫస్ట్ అయితే మాత్రానికి పొయ్యి అయితే అంటిస్తామండి. గాలి ఉండదు, సునుకులు పడే ఏమో సునుకులు పడతాయి కదా అనిపించా. ఇంకా చక్కన ఆగిపోయేపాటికి మరి పైకి వస్తాయి. మీ సైడ్ కూడా వానలు ఉన్నాయి లేదా ఒకసారి కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మాత్రానికి నిన్నటి నుండి వానలు అయితే ఉన్నాయి అన్నమాట. ఏం పెయ్యి అంటుకుంటుందా లేదు ఇలా ఓకే. వాతావరణం కూడా కొంచెం తేడా తయారైంది ఫ్రెండ్స్. అప్పుడే వానకాలం లేండి, దానికాలం అది వానలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనుకునేవి రైతులు. పడలే వానకంటే ఎక్కువ. మా అయ్యమ్మ పాపం బచ్చము మా అన్నలు బియ్యం పోసారు కదా ప్రేమ లక్కలకి. మేము ఈటరం వచ్చిన అమ్మలు వచ్చారనమాట ఈరోజు. ఇంకా వచ్చేటప్పుడు ఇటుకు వచ్చారు నెట్వర్కర్లు కాదు, అక్కడ నుండి ప్రేమ లక్కలు చెప్పు కలిపి చెప్పండి. అమ్మలూరు వెండ్రు అనమాట. వచ్చారు ఈరోజు. ఒడి బియ్యం పోసి బచ్చలు చేసి అనిపించారు. అది అత్తోళ్ళమ్మా గ్లోరక్కన చూసలేదు మీ పాప. ఆడున్నది ఇంట్లో ఉన్నదంట. లే టక్ టక్ మంట పెట్టి సునుకులు పడుతున్నాయి లైట్గా. అవతల పడినట్టున్నది కదా బాగా. పెయ్యి పెట్టుకున్నప్పుడు తెలుసాలి నీకు, బాలు పెట్టినాక కాదు, పెయ్యి పెట్టినాకే తెలుసల్లా. మరి బాల్ ఇంటికి లేస్తుంది ఉతుక్కు జరుపు. అవు నా కళ్ళు ఉండదు ఇంకా, నా కళ్ళు ఎక్కువే. ఇంకా సొట్టగా ఉండదు కదా అది. నీకు కనపడదులే, మాకే కనపడుతుంది. ఇప్పుడు చూడే అవు సొట్ట కదా. అవు సరిపోదనే. సరేలే కానీ మేమేం చెప్పినా నీకు అర్థం కావు. ఉత్తిసే ఫెయ్యి పెట్టేటప్పుడు చూసుకుని అలా మంట పెట్టి దాని మీద బాగా పెట్టి. ఎవరు తెచ్చిపెట్టింది? ఎక్కడ పెట్టింటావు? కింద పెట్టింటున్నాను. బాగా పెట్టింటివి కింద.
కింద పెట్టిందంట కింద. ఇంకా బాలైతే పెట్టాం కదండి, పొయ్యి అంటించి ఇంకా నూనె అయితే వేసుకున్నామండి. తొందర అవుతుందిలే. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, చేపలు కాదు ఇవి. ఇప్పుడు సొట్టగా ఉండదని నూనె చెప్తుందా లేదా? ఇప్పుడు కరెక్ట్ ఉన్నదని ఇప్పుడు నూనె చెప్తుంది. అవునా? ఇక్కడ నుంచి చూతరా బాలే ఆడుండది, పెయ్యి ఆడుండది, బాలే ఆడుండదు చూతరా. పొయ్యి కాడ కొంచెం నిదానం ఉండాలి. అరసడం కాదు, సరేలే ఎట్లా చేయి ఇప్పుడు. నన్ను తీస్తున్నాను కదా. చక్కగా వచ్చాయి కదా నేను చేసుకుంటాను. విన్నది ఇప్పుడు నాకు బాగా వస్తుంది. ఏమి నేను అప్పటి నుంచి చెప్పేది ఏమి నీకు సునుకులు వస్తున్నాయనే చెప్తున్నాను. కింది వాయిరా నువ్వు సదా మనం కూడా తీయాల్సిందే ఇంకా సంతంతా. ఏం కాదు కిందికి పో, మమ్మీ వాడిని తీసుకొని వస్తాం పా. రుగ్గా రేసేదిరా పా, కిందికి బామ్మన్నాడి వస్తాం పా. ఏమి దిగు చక్కన మరి మా కాళ్ళు గడ్డం పడతావాడు దిగేటప్పుడు. ఈ బాల్ తీసుకొస్తానా? కాలదు కదా, అమ్మో కాలుతుంది ఇది. నూనె వేసేది దీంట్లోకి. బేబీ బందాయిరా, బందాయా వస్తుందా? మొత్తానికి అయితే మధ్యలో వాన పడింది ఫ్రెండ్స్. అంటే చినుకులు పడుతున్నాయి. చెయ్యి అనిపించింది, నూనె వేసింది. అబ్బా ఇంకంతేనా? చెయ్యి ఏమే మెత్తగా కాదన్న, అంతే కాలుతుంది. సో మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి వారిని ఎంజాయ్ చేద్దామండి. కింద పోయి జక్కడ జక్కడ నా బంగారు ఆటో వచ్చింది ఫ్రెండ్స్. నిన్న మా ఇన్ని తీసిపోయింది మొన్న. సో అదే మన ఆస్తి. ఇన్ని అప్పుల్లో మిగిలిచ్చింది అది ఒకటే, కొనుక్కున్నాం. A few minutes later. ఓకే, వాన అయితే కొంచెం వెళ్తరిచ్చా అనమాట. అందుకోసమనే మరి పైకి తీసుకొని వస్తాం అన్ని. ఇంకా మరి చిన్ని సుడుకులు మరి ఇక్కడ వచ్చినాక స్టార్ట్ అయ్యేది. నువ్వు మంట దగ్గర పెట్టి వంట తొందర అయిపోతాడు చూడు ఫస్ట్. సరే, అందుకనే దండి పెట్టుకున్నాం. దగ్గర మంట పెడితే దెబ్బకి అన్నీ, లేదంటే ఇంకా లేదు పెడతాను. ఇంకా పొయ్యి అయితే బాగా అంటుకునేది అనమాట. ఇంకా ఈ లోపల నూనె కూడా బాగా కాదు. ఫస్ట్ వచ్చేసి రొయ్యల్ని కడిగి నూనెలోకి వేసుకోవాలి. చూడండి నూనె వేస్తున్నావు ఇప్పుడు. రొయ్యలకి నీళ్ళలోకి రొయ్యలు వచ్చేసి లేదు, రొయ్యలు నీళ్ళలోకి వేసి కడిగిన తర్వాత నూనెలోకి వేసుకోవాలి. ఓకే, వేస్తాను నూనెలోకి. దూరముండు చిట్లుతుంది, జరగమ్మా దూరముండు చిట్లుతుంది, జరగమ్మా. భారతి మాకు సర్ప్రైజ్ ఇస్తుంటుంది. మేము ముందే ప్రిపేర్ అయి ఉంటాం. మంట బాగా పెడుతుంది కదా, అందులో వచ్చి నీళ్ళ తేమ నూనె పడితే ఇంకా మామూలే. మనము ఒట్టి ఇప్పుడు చేపలు నీట్గా చేసుకున్న తర్వాత ఇత్తు పెంచి మీద వేపుకునే కంటే నూనెలో వేస్తేనే బాగుండేది. తినచ్చు అమ్మ, తినేది అమ్మ బాగా చేస్తుంది. తినేచ్చు ఇలా బాగుంటాయి. నాకు ఇవే ఎక్కువ చాలా చాలా ఇష్టం నాకైతే. ఈసారి పెద్దగా ఉండే కదా, ఇంతకుముందు చిన్న చిట్టుగా ఉండే ఉండవు. నాకు చాలా ఇష్టం ఇది. కొంతమంది ఇంకా దీన్ని ఎండు పొట్టు అని కూడా అంటారు కదా. కర్జిమాలు అంటారు బొంబాయిలో అయితే పనిచేసే వాళ్ళు మన వాళ్ళు. ఇవి మన ఊకైరా ఏం కావాలరా, ఇవి ఎండు రొయ్యలా అని అంటారు. ఇంకొకటి ఇవి మా ఎమ్మెగ్నూరులో అయితే దొరకవు అనమాట. ఆన్లైన్లో దొరుకుతాయి కానీ ఎమ్నూరులో దొరకవు. ఇవి చేపలు అయితే దొరుకుతాయి, ఎండు చేపలు.
చాలా తీసింటే ఎరగా తీస్తాను. ఇంకా ఇట్లా బాగా నూనెలో వేగిన తర్వాత గడ్డకైతే తీసుకుందామండి. ఇంకా రొయ్యలని అయితే ఇట్లా వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఉంటే చాలు. ఇంకా ఎండు రొయ్యలని అయితే మాత్రానికి నూనెలో నుండి ఇట్లా గడ్డకు తీసిన తర్వాత పక్కకి అయితే పెట్టుకుందామండి. ఇంకా ఇదే నూనెలోకి ఉల్లిగడ్డలు అయితే వేద్దామండి. ఇంకా ఉల్లిగడ్డలు అయితే మాత్రానికి కొంచెం ఎర్రగేవన్నమాట. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుందామండి. ఇంకా ఎర్రగా కావాలి ఉల్లిగడ్డలు బాగా ఎర్రగాని ఇంకా ఏమంటే కరివేపాకు ఈ టైంలో వేయాలి, అందుకోసమనే వేసాను అనమాట. అసలుకి ఈ మాడంకి అసలు వంట అవుతుందో కాదనుకుంటే మొత్తానికి అయితే మాత్రానికి వంట అయితే రెడీ అవుతున్నది. ఇంకా ఉల్లిగడ్డలు అయితే మాత్రానికి ఎర్రగేవన్నమాట. ఇప్పుడు టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. చాలా చక్కగా అయిపోతుంది చూడండి. మా ఊరు చక్కన ఉల్లిగడ్డలు టమాటా పండు. ఇప్పుడు ఇవి రొయ్యలు చిన్నగా కదా, ఉల్లిగడ్డలు జంపు కట్ చేసుకుంటే మాత్రానికి బాగుండలేదు. ఒక్కొక్క కూరని బట్టి ఒక్కొక్క రకంగా కట్ చేయాలి తెలుసా. అవి చేపలు ఉంటాయి కదా, ఇంత పొడుగు ఉంటాయి. అంటే పెద్ద చేపలు మీ శ్రమ తెచ్చే పేరేమి, ఆ చేపలేకి పొడుగు కోసుకున్నా పర్లేదు, ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్నా బాగుంటాయి. ఉల్లిగడ్డలు వీటిలోకి ఇట్లా సన్నగా ఉంటేనే బాగుంటాయి. ఇట్లా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిగడ్డలు. ఎంత అవుతుంది టైం? ఎండ అనేది లేదనమాట. 2:30. ఎండాకాలం అయితే ఈ టైం బయటికి కానీ రాలేము. అస్సలు రాబిద్ది కాదు, మాడ ముచ్చిపోవడం ఉండదు. చూడండి మాడమైంది ఒక తుట్టు, అయ్యి కాక ఒక తుట్టు. ఇంకా ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు సరిపోతుంది చాలు. మనం ఏమి తిట్టేసి నీళ్ళు ఏమేమో ఉప్పు కరెక్ట్ అయినా నువ్వు వేసిన ఉప్పు అవుటికే సరిపోలేకుంటుంది. ఉల్లిగడ్డలకి టమాటాలకి దానికి ఏమంటుకుంటుంది. ఇంట్లో కొంచెం ఉప్పు ఉండదు, కొరకు నమ్మి చూస్తే ఇదే సముద్రం చేప అట్లా కొంచెం ఉప్పు ఉంటుంది. సముద్ర చేపలు అయితే ఉప్పు అయినట్టు చేసుకుంటారా వంట? సరిపోలేదు అనిపిస్తున్నది. ఉప్పు ఎక్కువైతే నువ్వు వేస్టింగ్ అడుగు కూర్చొని. సరే ఇలా తినేటప్పుడు చెప్తాలే. లేదు తినేటప్పుడు చెప్తానులే. ఎంత తడా అనేది కానీ చూడవా, ఇదిరిస్తుంది ఎందుకో. చేపలు అంటే ఇష్టము, చేసేది వరకు కొంచెము ఓపికతో ఉండాల. బాగా చేసి పెడతా, ఆర్భటం చేస్తే ఇంక అంతే చూడకి. ఇప్పుడైతే కారం, తర్వాత ధనియాల పొడి, అల్లం కొత్తిమీర వేసుకుందామండి. అవన్నీ ఫస్ట్ వచ్చేసి ధనియాల పొడి, అల్లం కొత్తిమీర, కారం, ఇట్లా అన్నీ కలిపిన తర్వాత ఇంకా మనము ఇందుకు ముందు నూనెలో ఏ పెట్టుకునినా రొయ్యలని అయితే వేసుకుందామండి. వేసుకున్నాం చూడు. ఇప్పుడు చూడు ఉల్లిగడ్డలు ఎన్నాయా, ఈ ఉల్లిగడ్డలు అంటావు కరెక్ట్ సరిపోతాయి. వీళ్ళు అవి మరి సుంకులు స్టార్ట్ అయ్యి అమ్మయ్య వంటగానికి సుంకులు స్టార్ట్ కానీ అయితే ఇంకొంచెం సేపు ఒక్కటి ఉంటే సాగిపోయి మీరు ఏమంటే కలుపుకుంటే ఉండాల, నీళ్ళు ఏమి వేస్తాం కాబట్టి ఉండాలంటే సునుకులు స్టార్ట్ వంట అయితే అయిపోయింది, సునుకులు అయితే స్టార్ట్ అయ్యే. మంట పెట్టు అని చెప్తాను దానికి. మంట ఉండదు ఇంకా సాలికి మాత్రం మంట. ఇంకా ఎండు రొయ్యల కూర అయితే మాత్రానికి రెడీ అయింది. ఇంకా కొంచెం సేపు అయితే మాత్రానికి పొయ్యి మీద పెట్టి దింపుకోవడమే అనమాట.
వినోద్ ఇప్పటి నుండి ఇంకా కట్లన్నీ ఓ సంచులాగా పెట్టుకోవాలి వినోద్ ఇంట్లోన తీసి పెట్టుకోవాలి కట్లని పొయ్యి ఆడ తీసి పెట్టుకుంటే ఇంట్లో పెడతావా ఎట్లా మరి ఇంట్లో పెట్టుకోవాలి పైనగా అంత నానేవే 2 రేకుల నీళ్ళ పైన అదేదా దీనిపైన ఇట్లా వంట గిరింత ఒక్కటి ఓ 2 రేకులు గదింతేంటికి అయ్యా నాకు నుంచి నువ్వు ఉండే కాటికి వేయాల ఏమైనా కట్లు అవి ఇవి పాడేసుకునే వస్తాయి గిరింతేస్తే గయింతనా అన్నట్టుంటదే మరి అట్లా ఏం చెప్తావు బేబీ ఏంటి బేబీ నన్ను అరిపించి సెట్ చేస్తావు మరి అట్లా చేయి మరి వానకాలం ఆడి ఇంట్లో చేద్దామంటే ఇంట్లోనా లైటింగ్ ప్రాబ్లమ్ ఇప్పుడు వానలు వస్తే మాత్రం కరెంట్ తీసేస్తారు ఏవన్నీ వద్దు వేస్తుంటే 2 రేకులు అయ్యి అంటే దీని మీద ఇంకా అడుగుతాడు అంటే ఈ గోడ సపోర్ట్ పెట్టేస్తావా మరి ఇంకేం చేయాలి మరి మీ అన్న ఇల్లు కట్టించినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు ఆలోచిద్దాంలే ఇప్పుడు ఎందుకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నీకు ఆకలి అవుతుంది ఫస్ట్ అన్ని తర్వాత మరి వేసుకొచ్చినట్టు అది కానీ అది అయినాక వేసుకుంటా ఇంకా అన్నీ వేసాను ఇంకో కొంచెం సేపు ఇంకా ఉన్ని మధ్య మధ్యలో ఎందుకు కలుపుతున్నానంటే అడగంటుకున్న ఉన్నికి అనమాట చాలా రోజులయ్యేదే అస్సలకి వంట చేద్దాం అనుకషన్ వచ్చే తలకాల మీతో మాట్లాడలేనేమో ఈరోజు అనుకుంటుంది నేనైతే వాన స్టార్ట్ అయ్యి కదా వచ్చినప్పుడే ఇంకా మొత్తానికి అయితే వంట అయిపోయింది మీతో మాట్లాడినాను అనమాట ఇంకా అందరూ బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను కామెంట్ మొత్తానికైతే ఎండు రొయ్యల కూర అయితే మాత్రానికి రెడీ అయింది చల్లటి వాతావరణంలో వేడి వేడి రొయ్యల కూర అయితే మాత్రానికి రెడీ అయింది విన్నది అన్నం వేసుకొని వస్తాను దింపుతాను పొయ్యి మీద నుండి ఇది పెద్దగా తెచ్చిన దానికి బాగా మంట పడకూడదు కాదు దాన్ని ఇప్పుడు ఎట్లా వానకు నాంతది ఏమన్నా పెట్టాలా ఇది పెడతాను విను పొయ్యి ఇది ఇట్లా పెడతాను అదే పొయ్యి అప్పుడు పొయ్యి ఆరుపుతాను ఇది ఇంట్లోకి తీసుకొని పోదాం బూ వేసుకొస్తాను నీకు రాగి ఫుల్ ఇంకా సరే సునకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ సిద్ధం రండి మేమైతే తింటున్నాము చాలా సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఫ్రెండ్స్ ఇవి అంటే మా చిన్నమ్మ తీసుకొచ్చేది చెప్తున్నా కొన్ని సంవత్సరానికి ఒకసారి వస్తాయి అనమాట కొన్ని కానీ మా చిన్నమ్మ తీసుకొస్తుంది సో అయినా బాగుంటాయిలే విన్నది ఇవి నేను తినాను ఫ్రెండ్స్ బాగా బొమ్మలు నాకు బాగా పరిచయం ఇవి బోట్లో నుంచి కళ్ళం వరకు మోసుకొచ్చి ఆరేసి ఇట్లా చపాతి అట్లా తిప్పేసాం అట్లా ఊడ్చాలి తిప్పేయాల అట్లా మరి వాటిని ఊడ్చి సంచుల్లోకి ఎత్తాల అప్పుడు కొనుక్కునే వాళ్ళు వస్తారు సో మనకి బాగా పరిచయం లేని పని ఉన్నంత కొంతవరకు కానీ పరిచయం అంటే బాగా చూసాం దగ్గర నుంచి ఎట్టున్నా కూర బాగుంది సూపర్ ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి చల్లటి వాతావరణం అందులో వచ్చి చిన్ని సునుకులు కూడా పడుతున్నాయి అనమాట చాలా బాగుంటుంది ఈరోజు వాతావరణం అయితే ఇంకా అట్లనే ఎండు రొయ్యలు కూడా చాలా బాగున్నాయి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్